ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ సంభావ్యత చూసుకుంటే నార్మల్గా చూసుకుంటే కాయిన్స్, డైసు, కార్డ్స్, ఇంకా చెప్పాలంటే బాల్స్, వీటి మీద ప్రాబబిలిటీ అనేది జరుగుతుంది. ప్రాబబిలిటీ అంటే ఏమీ లేదు, ఒక రకంగా చెప్పాలంటే బెట్టింగ్స్ అనమాట. కాయిన్ ఎగరేస్తే కాయిన్ హెడ్ పడుద్దా టైల్ పడుద్దా, హెడ్ పడే సంభావ్యత ఎంత పర్సంటేజ్ ఉంది, హెడ్ పడే చాయిస్ ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, అలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. డైస్ ఆరు డైస్ అంటే ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి అంతే. 1 2 3 4 5 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్లో ఉంటే అందులో 1 పడే సంభావ్యత ఎంత, 2 పడే సంభావ్యత ఎంత ఛాన్స్ ఉంది, 1 పడే ఛాన్స్ ఎంత ఉంది, 2 పడే ఛాన్స్ ఎంత ఉంది, అట్లా అని చెప్తారనమాట. ఇంకా చూసుకుంటే కాయిన్స్ అంటే మ్యాచెస్ అవుతాయా, మ్యాచెస్ నార్మల్గా మ్యాచెస్ ఏదైనా క్రికెట్ మ్యాచెస్ కానీ, లేదా వాలీబాల్ లేదా కబడ్డీ మ్యాచెస్లోన టాస్ వేస్తాము, హెడ్ టైల్ అనుకొని. ఎంత హెడ్ పడడానికి ఎంత చాయిస్ ఉంది, టైల్ పడడానికి ఎంత చాయిస్ ఉంది, అట్లా అని అవుద్ది అనమాట. అలాగే కాయిన్స్ పరంగా అయితే అట్లా అవుతాయి, బెట్టింగ్స్ అవుతాయి. ఇదే మ్యాచ్ అవుతుంది, క్రికెట్ మ్యాచెస్ అవుతాయి. క్రికెట్ మనం అందరం చూస్తుంటాం కదా, క్రికెట్ మ్యాచెస్ అంతా ఏదైనా అవుతుంటాయి కదా, ఇండియాకి పాకిస్తాన్కి అట్లా మ్యాచెస్ అవుతుంటాయి. ఆ మ్యాచెస్లోన ఒక 10 రన్స్ కొట్టాలి, ఒక 40 బాల్స్ ఉన్నాయి. ఇండియా 10 రన్స్ కొట్టాలి, 50 బాల్స్ ఉన్నాయి. అప్పుడు ఎక్కువ పాసిబిలిటీ అనుకుంది ఇండియా గెలుస్తుందని చెప్పొచ్చు. ఎక్కువ పర్సంటేజ్ దేనికి ఉంటుంది, ఇండియాకు ఉంటుంది. అట్లాగే వాలీబాల్ పరంగా కూడా అట్లాగే. కబడ్డీ కూడా పర్సంటేజ్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. డైస్ పరంగా చూసుకుంటే బెట్టింగ్లు జరుగుతాయి. లూడో కింగ్ ఇట్లా వీటి మీద కూడా బెట్టింగ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. లూడో కింగ్. అలాగే కార్డ్స్ పరంగా చూసుకుంటే కార్డ్స్ మీద కూడా బెట్టింగ్స్ జరుగుతాయి. బెట్టింగ్స్ అంటే ఊర్లో బెట్టింగ్స్ జరుగుతుంటాయి కార్డ్స్ పరంగా. కార్డ్స్ ఏవేవి ఉంటాయి చూసుకుంటే హార్ట్, డైమండ్, నెక్స్ట్ కలవర్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఉంటుందంటే కలవరు, హార్ట్, డైమండ్, స్పేడ్ 4 ఉంటాయి. ఇందులో ఇంకా హార్ట్లో ఎన్ని ఉంటాయి? హార్ట్లో 13 ఉంటాయి. డైమండ్లో ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. కలవర్లో 13 ఉంటాయి. స్పేడ్లో 13 ఉంటాయి. 13 పరంగా చూసుకుంటే ఇందులో ఏమేమి ఉంటాయి? ఏ ఉంటుంది, 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకా చూసుకుంటే కింగ్ ఉంటుంది, జే ఉంటుంది, క్వీన్ ఉంటుంది. మొత్తం 13. ఇందులో కూడా సేమ్గానే ఉంటాయి. ఇలా వీటి మీద కూడా బెట్టింగ్స్ జరుగుతాయి. అలాగే చూసుకుంటే మన ఊర్లో చూసుకుంటే కలవర్ జెండా అంటారు, కలవర్ జెండా, టోపీ ఇట్లా ఊర్లో కూడా వేస్తారు. వాటి మీద కూడా బెట్టింగ్స్ జరుగుతాయి. ఇలా వేరు సందర్భాల్లో కూడా బెట్టింగ్స్ అనేవి జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే బాల్స్, ఈ బాల్ ఓవర్ క్రికెట్ పరంగా చూసుకుంటే ఈ బాల్కి ఫస్ట్ బాల్ వేస్తే ఆ ఫస్ట్ బాల్ 6 కొడతారా, 4 కొడతారా, డాట్ అవుద్దా, లేదంటే వికెట్ అయిపోద్దా, వాటి మీద కూడా బెట్టింగ్స్ జరుగుతుంటాయి ఆన్లైన్ పరంగా. ఇలా ప్రాబబిలిటీ అనేది ఉపయోగపడుతుంది. ప్రాబబిలిటీ అంటే ఒక రకంగా చెప్పాలంటే బెట్టింగ్స్ అనమాట. కాయిన్స్ పరంగా చూసుకుంటే కాయిన్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? ఒకటి హెడ్ అయితే, ఇంకోటి ఏంటి టైల్. అదే 2 కాయిన్స్ అయితే 2 కాయిన్స్ ఎగరవేసాం అనుకో, అప్పుడు ఒక హెడ్ కాంబినేషన్ అవుద్ది. ఇంకా హెడ్ టైల్,
హెడ్ టైల్. నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ ఏంటి ఉంది, టైల్ హెడ్. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే టైల్ టైల్. ఇలా అయినా జరుగుద్ది. ఇంకా 3 కాయిన్స్ చూసుకుంటే హెడ్ 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 3 హెడ్లు పడవచ్చు, 3 టైళ్ళు పడవచ్చు. ఇంకా హెడ్ టైలు టైలు పడవచ్చు, టైలు హెడ్ హెడ్ పడవచ్చు, ఇంకా హెడ్ టైలు హెడ్ పడవచ్చు. ఇంకా చూసుకుంటే టైలు హెడ్ టైలు హెడ్ టైలు పడవచ్చు. ఇంకా ఏంటి, టైలు హెడ్ హెడ్ పడవచ్చు, హెడ్ హెడ్ టైలు పడవచ్చు. ఇంకా చూసుకుంటే టైలు టైలు హెడ్ కూడా పడవచ్చు. మొత్తం 8 కాంబినేషన్స్ అయినా. ఇప్పుడు ఇంకా చూసుకుంటే ఒక కాయిన్ అయితే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 పాసిబిలిటీస్. 2 కాయిన్స్ అయితే 4 పాసిబిలిటీస్, 4 పాసిబిలిటీ. 3 కాయిన్స్ అయితే 8 పాసిబిలిటీస్. ఈ రిలేషన్స్ చూడు, ఇది 2 పవర్ ఆఫ్ 1, ఇది 2 స్క్వేర్, ఇది 2 క్యూబ్. అది n కాయిన్స్ ఎగరేసాం మనకు, n కాయిన్స్ ఎగరేస్తే ఏమవుద్ది, 2 పవర్ ఆఫ్ n, 2 పవర్ ఆఫ్ n పాసిబిలిటీస్ అని అవుతాయి. ఇలా కాయిన్ నార్మల్గా చెప్పాలంటే ప్రాబబిలిటీని 2 వేస్లో చెప్పొచ్చు అనమాట. ఒకటి ఏంటంటే థియరిటికల్, రెండోది ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ అనమాట. మెంటల్ పరంగా చెప్పొచ్చు అనమాట. ఎక్స్పెరిమెంట్లో థియరిటికల్ రెండింటి పరంగా ప్రాబబిలిటీని చెప్పొచ్చు. థియరిటికల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కాయిన్ ఎగరేసాం అనుకో, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, హెడ్ టైల్ అని మనం గెస్ చేసి చెప్తాం అనమాట. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అన్ని పాసిబిలిటీస్ చేయొచ్చు అనమాట. ఒక 2 కాయిన్స్ ఎగరవేసాం అనుకో, అప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, హెడ్ హెడ్ టైలు టైలు హెడ్ టైలు టైలు హెడ్, అన్ని పాసిబిలిటీస్ చేస్తాం అనమాట థియరిటికల్లోనే. ఎక్స్పెరిమెంటల్ అంటే ఏంటంటే ప్రాబబిలిటీలోనే ఎక్స్పెరిమెంటల్ అంటే ఏం లేదు, 1 కాయిన్ ఎగరవేసాము, అప్పుడు ఎగరవేస్తే ఏం పడ్డది, హెడ్ పడ్డది టైల్ పడ్డది. ఒక కాయిన్ ఎగరేసాము, అప్పుడు నాకు టైల్ పడ్డది. ఇప్పుడు 2 కాయిన్స్ ఒకేసారి ఎగరేసాను, అప్పుడు నాకు ఏం పడ్డది, ఫస్ట్ సారి హెడ్ పడ్డది, ఫస్ట్ సారి టైల్ పడ్డది, సెకండ్ సారి హెడ్ పడ్డది. ఎట్లా అనమాట. ఎక్స్పెరిమెంటల్ అంతా ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనమాట. మనం ఇలా ఎగరవేసినప్పుడు హెడ్ పడ్డదా టైల్ పడ్డదా అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇది ఎక్స్పెరిమెంటల్, థియరిటికల్. ఇంకా చూసుకుంటే ఇది కాయిన్స్ పరంగా. డైస్ పరంగా చూసుకుంటే ఇంకా కాయిన్ 1 కాయిన్ ఈక్వల్స్ టు ఒక కాయిన్ ఎగరేసినాం అనుకో, అప్పుడు ఏం పడుద్ది, హెడ్ టైల్. నాకు హెడ్ పడే సంభావ్యత కావాలనుకుంటున్నాను. హెడ్ సంభావ్యత ఎంత అవుద్ది, అప్పుడు హెడ్ పడే సంభావ్యత ఎంత, 1/2. ప్రాబబిలిటీ ఎలా ఉంటుందంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ అనమాట. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనమాట. మనకి ఇప్పుడు ఈ ఫార్ములా పరంగా చూసుకుంటే మనకు ఫేవరబుల్ అయ్యింది హెడ్ పడే సంభావ్యత ఎంత అంటే 1 అనమాట. టోటల్ ఎంత అంటే 2 అనమాట. మొత్తం 1/2 అనమాట. ఇంకా చూసుకుంటే మనకి హెడ్ పడడానికి చాయిస్ ఎంత ఉంది, హెడ్ పడడానికి సంభావ్యత చాయిస్ ఎంత ఉందంటే 50% హెడ్ పడడానికి. అది హెడ్ పడకపోవడానికి కూడా 50% ఛాన్సే ఉందన్నమాట. చూడు, P(a) ప్లస్ P(a) అంతే 1 అనమాట. ఎలా చెప్పచ్చు, P(a) ప్లస్ P(a) అంతా 1 - P(a) అనమాట. అంతే P(a) - P(a)
+1 అయినా చూసారా ఇలా ఇలా అనమాట. ప్రాబబిలిటీ అనేది ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలోనే ఉంటుంది అనమాట. 0 అయినా అయి ఉండొచ్చు లేదా 1 అయినా అవుద్ది, కానీ 1కి మించి అయితే ఉండదు. ప్రాబబిలిటీ ఎలాంటి సిచ్యువేషన్లోనైనా 0కి 1కి మధ్యలోనైనా ఉంటుంది అనమాట. ఇది ప్రాబబిలిటీ. ఇది కాయిన్స్ పరంగా చూసుకుంటే